హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇంతవరకు ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా అయితేనే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే మీకు వీలైతే మా ఛానల్కి ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇవాళ అన్నదాత సుఖీభవ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రధాన హామీల అమలు కసరత్తు కొనసాగుతుంది. రైతులకు ప్రతి ఏటా 20,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తానని కూటమి హామీ ఇచ్చింది. ఇప్పుడు ఈ పథకం అమలుపైన మార్గదర్శకాలు సిద్ధమయ్యాయి. ఇక ఈ నెలలోనే తొలి విడత నిధుల విడుదలకు నిర్ణయించారు. ఇందుకోసం లబ్ధిదారులు తమ వివరాల నమోదుతో పాటు చివరి తేదీ అదే సమయంలో అర్హతలను ఖరారు చేశారు. అన్నదాత సుఖీభవ పథకం అమలు దిశగా కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. పథకానికి అర్హత ఉన్న రైతులు రైతు సేవా కేంద్రంలో ఈ నెల 20వ తేదీలోగా వివరాలు నమోదు చేసుకోవాలని అధికారులు తెలిపారు. కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకంతో పాటుగా రైతులకు 3 విడతల్లో ఈ పథకం అమలు చేయాలని డిసైడ్ అయ్యారు. అలాగే కేంద్రం ఇచ్చే 6,000 రూపాయలను మినహాయించి మిగిలిన 14,000 రూపాయలు 3 విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇక ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్కు ముందే ఈ సాయాన్ని అందించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఆ దిశగా చర్యలు సైతం మొదలుపెట్టింది. అన్నదాత సుఖీభవ పథకానికి ప్రజాప్రతినిధులతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వారికి ఈ పథకం వర్తించదు. లబ్ధిదారుల ఎంపికలో పూర్తి పారదర్శకత ఉంటుంది. ఇందుకోసం రైతు సేవా కేంద్రాల వారీగా వెబ్లాండ్ డేటాను గ్రామ వ్యవసాయ సహాయకులతో పాటు మండల వ్యవసాయ అధికారి లాగిన్లకు ఇచ్చారు. వెబ్లాండ్లో సర్వే నెంబర్లు, రైతు పేరు, భూమి విస్తీర్ణం రైతు సేవా కేంద్రాల్లో పరిశీలిస్తారు. అనంతరం వ్యవసాయ అధికారి లాగిన్కు ఆ వివరాలను పంపిస్తారు. ఆ తర్వాత జిల్లా వ్యవసాయ అధికారికి వివరాలు వెళ్తాయి. వెబ్లాండ్లో ఏమైనా తప్పులుంటే వాటిని సరిచేస్తారు. క్షేత్రస్థాయిలో అనర్హులను గుర్తించి లిస్ట్ నుంచి తొలగిస్తారు. అన్నదాత సుఖీభవ పథకం కోసం రైతు సేవా కేంద్రాల్లో ఈ నెల 20లోగా వివరాలను నమోదు చేసుకోవాలి. జిల్లా స్థాయిలో పరిశీలన పూర్తయిన తర్వాత వెబ్లాండ్ వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు. అక్కడి నుంచి ఆర్జీఎస్కు పంపిన తరువాత ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం ఆధార్ అనుసంధానంగా అర్హులను గుర్తిస్తారు. అనంతరం ఫైనల్ జాబితాను మళ్లీ రైతు సేవా కేంద్రాలకు పంపుతారు. అందులోని లబ్ధిదారులందరితో సంబంధిత అధికారులు ఈకేవైసీ చేపిస్తారు. లబ్ధిదారుల ఎంపికలో పూర్తి పారదర్శకత ఉంటుందని అధికారులు వెల్లడించారు. So friends, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.